హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చైతూస్ ఫుడ్ నేచర్ అండ్ ట్రావెల్ జంక్షన్ ఛానల్. ఈరోజు నేను మీకు శొంఠి పాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇవి ధనియాల పొడి. సో ధనియాలు రోట్లో వేసుకొని పలుకుల్లాగా దంచుకున్నాం, మరి పొడిలాగా చేసుకోవద్దు. ఇది శొంఠి పొడి. శొంఠి డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ క్వాంటిటీ కరెక్ట్గా తెలియాలంటే పొడి చేసుకోవడం బెటరు. అందుకని రోట్లో వేసుకొని పొడిలాగా చేసుకున్నాము శొంఠిని. శొంఠి అవైలబిలిటీ లేకపోతే మీరు అప్పుడప్పుడు ఇంట్లో అల్లం వేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ గ్లాస్ పాలు, 2 టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకోవాలి, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఒక గ్లాస్ వాటర్. సో దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి, గ్లాస్ వాటర్ పోసి మరగనివ్వాలి. దీన్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మరగనివ్వచ్చు, ప్రాబ్లం లేదు. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ శొంఠి పొడి, 2 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. సో దీన్ని బాగా మరగనివ్వాలి. హై ఫ్లేమ్లోనే మనం శొంఠి పాలు రెడీ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు. కాసేపటి తర్వాత పాలు పోసుకోవాలి. సో శొంఠి పాలు చాలా హెల్తీ అండి, మనం డైలీ తాగొచ్చు. మెయిన్గా ఈ సీజన్లో, రైనీ సీజన్లో, ఇంకా వింటర్ సీజన్లో మనం డైలీ శొంఠి పాలు తాగడం చాలా బెస్ట్. ఈ టీలు కాఫీలు అవాయిడ్ చేయాలి. చిన్నపిల్లలకు కూడా మీరు టీలు కాఫీలు అలవాటు చేయకోకుండా ఇలాంటి హెల్తీ శొంఠి పాలు, ఇంకా సమ్మర్లో అయితే రాగి జావా ఇలాంటివి అలవాటు చేయండి, చాలా మంచిది. మనం కాఫీలు టీలు ఎప్పుడో ఒకేషనల్గా తీసుకోవాలండి. ఎప్పుడన్నా హెడేక్ అట్లా వచ్చినప్పుడు కెఫెన్ అనేది హెడేక్ని తగ్గిస్తుంది. సో అలాంటప్పుడు మాత్రమే మనం కాఫీలు తాగాలి, టీలు. ఇంకా డైలీ మనం శొంఠి పాలు తాగితే చాలా మంచిది. ఇప్పుడు గ్లాస్ పాలు మనం వేసుకుంటున్నాము. సో పాలు పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా మరగనివ్వాలి. మనకు న్యాచురల్గా దొరికే యాంటీబయాటిక్స్ మన కిచెన్లోనే ఉంటాయి. సో అవి ఏంటంటే పసుపు, వెల్లుల్లి, ఆనియన్స్, ఇంకా అల్లం. సో మనం వీటిని రెగ్యులర్గా బాగా వాడాలి. నేను అప్పుడప్పుడు అన్నం తినేటప్పుడు కానీ చపాతీ తినేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు పచ్చివే తింటాను, ఘాటున్నా కానీ చాలా మంచివి అవి. నేను ఇంకా ఎన్నో వెరైటీ రెసిపీస్ మీకు పరిచయం చేస్తాను. సో మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో మీ ఫ్రెండ్స్కి కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయండి. ఇంకా నేను నేచర్ అండ్ ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను త్వరలో. ఇది లాక్డౌన్ టైం కాబట్టి నాకు అంత టైం దొరకట్లేదు బయటికి వెళ్ళడానికి. సో శొంఠి పాలు రెడీ అండి. మనం ఇప్పుడు శొంఠి పాలని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. సో శొంఠి పాలు రెడీ. ఇంకా నేను శొంఠి పాలను ఆస్వాదిస్తాను. మీరు కూడా తప్పకుండా చేసుకోండి, ఆస్వాదించండి.
నా ఛానల్ మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.